Question is squamous, cuboidal and columnar or classification of squamous, cuboidal and columnar. ఇవి దేని యొక్క క్లాసిఫికేషన్ అని అడుగుతున్నాడు. అంటే ఆన్సర్ వచ్చేసి సెల్ షేప్. ఆన్సర్ వచ్చేసి బి. సెల్ షేప్ యొక్క క్లాసిఫికేషన్ ఏంటంటే స్క్వామస్, క్యూబాయిడల్ అండ్ కాల్యుమినార్. ఆన్సర్ ఈస్ బి. Next question. The part of the cell that monitors the steps of cell division. Parts of the cell. సో మీకు ముందుగా పార్ట్స్ ఆఫ్ ద సెల్లోని పార్ట్స్ మీకు తెలియాలి. సెల్లోని పార్ట్స్ ఏంటి? రైబోజోమ్స్, సెంట్రోజోమ్స్, దెన్ మైటోకాండ్రియా, లైసోజోమ్స్. ఇవన్నీ కూడా సెల్లో ఉన్న పార్ట్స్. ఈ పార్ట్స్లో ఒకటి సెల్ డివిజన్లో హెల్ప్ చేస్తుంది, సెల్ని డివైడ్ చేస్తుంది. ఏంటది? ఆన్సర్ వచ్చేసి సెంట్రోజోమ్స్. ఆన్సర్ వచ్చేసి బి. ఈ సెంట్రోజోమ్స్ అనేది సెల్ని డివైడ్ చేస్తుంది. దెన్ రైబోజోమ్స్ ఏం చేస్తాయి? రైబోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ప్రోటీన్ సింథసిస్లో హెల్ప్ చేస్తాయి. దెన్ మైటోకాండ్రియా అనేది గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటుంది, ఎనర్జీని ఇస్తుంది. దెన్ ఏటీపీ, దెన్ సెల్ రెస్పిరేషన్, ఇవన్నీ కూడా మైటోకాండ్రియా ద్వారా జరుగుతాయి. దెన్ లైసోజోమ్స్ ఏంటి? డైజెస్టివ్ ఏం చేస్తాయి? లైసోజోమ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే డైజెస్టివ్ ఆర్గనల్ అనమాట. ఇది డైజెస్టివ్ ఆర్గనల్, డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఆన్సర్ వచ్చేసి సెంట్రోజోమ్స్ సెల్ డివిజన్లో హెల్ప్ చేస్తాయి. ఆన్సర్ వచ్చేసి బి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. స్మూత్ మజిల్స్ ఆర్ లైక్లీ టు బీ ఫౌండ్ ఇన్ ఇక్కడ మనం చూస్తాము స్మూత్ మజిల్స్ని. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి. స్టమక్లో చూస్తాము. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిట్లో కూడా స్మూత్ మజిల్స్ అనేవి ఉంటాయి. స్టమక్లో స్మూత్ మజిల్స్ ఉంటాయి. దెన్ మజిల్స్ ఆఫ్ లెగ్స్లో ఏ మజిల్స్ ఉంటాయి? లెగ్స్లో ఉండే మజిల్స్ స్కెలిటల్ మజిల్స్. దెన్ మజిల్స్ ఆఫ్ లెగ్స్లోను ఆర్మ్స్లోను రెండిట్లోనూ ఉండేవి స్కెలిటల్ మజిల్స్. దెన్ హార్ట్లో ఏ మజిల్స్ ఉంటాయి? మజిల్స్ ఉంటాయి హార్ట్లో? కార్డియాక్ మజిల్స్ ఉంటాయి. కార్డియాక్ మజిల్స్ ఉంటాయి. హార్ట్లో ఉండేవి కార్డియాక్ మజిల్స్. స్మూత్ మజిల్స్ ఎక్కడ ఉంటాయంటే ఆన్సర్ వచ్చేసి బి. స్టమక్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. హోమియోస్టాసిస్ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ టు డిస్క్రైబ్. హోమియోస్టాసిస్ అనగా ఏమిటి? దాన్ని డిస్క్రైబ్ చేయండి, దాన్ని వివరించండి అని చెప్తున్నాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దాని ఆన్సర్ ఏంటంటే హౌ ద బాడీ మెయింటైన్స్ ఇట్స్ నార్మల్ కాంపోజిషన్ ఆఫ్ ఫంక్షన్స్. బాడీ ఏ విధంగా నార్మల్ కాంపోజిషన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తుందో, అది నెగిటివ్ కావచ్చు, లేకపోతే పాజిటివ్ కూడా అవ్వచ్చు. నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ అది మెయింటైన్ చేసేదాన్నే ఏమంటాము? హోమియోస్టాసిస్ అంటాం. బాడీ దానికదే నార్మల్ ఫంక్షన్ చేసుకుంటుంది. దాన్నే ఒకవేళ హై అయిందనుకో అది డౌన్ చేసుకుంటుంది, డౌన్ ఉందనుకో హై చేసుకుంటుంది లెవెల్ని. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాడు, ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇది దానికి సంబంధించింది. హోమియోస్టాసిస్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇది దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ ఇంటర్నల్ టెంపరేచర్ రెగ్యులేట్ చేసేది ఏంటది? మెడుల్లా అబ్లాంగేటా, రైట్. దెన్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. ఇక్కడ ఈ ఏ అంటే బాడీస్ నార్మల్ రియాక్షన్ టు అన్ ఇంజురీ దట్ కాజెస్ బ్లీడింగ్. ఇది కూడా హోమియోస్టాసిస్కి ఎగ్జాంపులే. దెన్ ఇక్కడ చాలా డిఫరెంట్ ఏంటంటే దానికి హోమియోస్టాసిస్కి ఆపోజిట్ ఏంటంటే వేరియింగ్ కండిషన్స్ ఆఫ్ బాడీ అనేది హోమియోస్టాసిస్కి ఆపోజిట్ అన్నమాట.
ఆన్సర్ బి. నెక్స్ట్ వన్, హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఆఫ్ బాడీ ఈజ్ ఇనామిల్. ఇనామిల్ అనేది బాడీలో హార్డెస్ట్ సబ్స్టాన్స్ అనమాట. హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఏంటంటే ఇనామిల్. ఆన్సర్ వచ్చేసి బి. ఇక్కడ టెండన్ అనేది బోన్కి మజిల్కి మధ్యలో ఉండేది టెండన్. కార్టిలేజ్ అంటే స్లైట్లీ మూవబుల్ అనమాట. కార్టిలేజ్ అనేది స్లైట్లీ మూవబుల్ జాయింట్లో ఉంటుంది. ఇది స్లైట్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దెన్ నెక్స్ట్ వన్, బోన్ అంటే మనకు తెలిసిందే. హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఏంటంటే బాడీలో ఉన్న హార్డెస్ట్ సబ్స్టాన్స్ ఏంటంటే ఇనామిల్. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, ద హ్యూమన్ బాడీ ఈజ్ ఎ సింగిల్ స్ట్రక్చర్ మేడప్ ఆఫ్ స్మాలర్ స్ట్రక్చర్స్ ఆఫ్ 4 మేజర్ కైండ్స్. హ్యూమన్ బాడీ అనేది హ్యూమన్ బాడీ అనేది దేంతో మేడప్ అవుతుంది, దేంతో తయారు చేయబడుతుంది అంటే ఇక్కడ స్మాల్ స్ట్రక్చర్స్తోని మేజర్గా తయారవుతుంది. అంటే ఒక హ్యూమన్ బాడీ లాగా తయారవుతుంది. వేటితో తయారు చేయబడింది అంటే సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ అండ్ సిస్టమ్. ఫస్ట్ సెల్ తయారవుతుంది, తర్వాత టిష్యూస్ తర్వాత ఆర్గన్స్, దెన్ సిస్టమ్స్. ఈ విధంగా హ్యూమన్ బాడీ అనేది మేడప్ అయి ఉంటుందన్నమాట. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల యూజ్ అవ్వంది. మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవ్వంది ఎక్కడ యూజ్ అవ్వవు. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి వేటిపైన యూజ్ అవ్వవు. దాని యొక్క యూజ్ అవసరం లేనిది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్. ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తారు. దెన్ ఇక్కడ సి అనేది రీసైక్లింగ్ ఆఫ్ మెటీరియల్ ఇన్ నేచర్. ఇది కూడా మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేస్తారు. దెన్ ఇంక్రీజింగ్ ద ఫెర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఫెర్టైల్ అవ్వాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఉండాలి కంపల్సరీ. భూమి సారవంతంగా తయారవ్వాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి తప్పకుండా అవసరం. ఈ ప్రిపరేషన్ మెడిసిన్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అవసరం. దెన్ రీసైకిల్ ఆఫ్ మెటీరియల్ ఇన్ నేచర్లో అవసరం. దెన్ నెక్స్ట్ వన్, ఇంక్రీజింగ్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆఫ్ ఫెర్టైల్ సాయిల్లో కూడా మైక్రో ఆర్గానిజమ్స్ అనేది అవసరం వస్తాయి. మరి ఇక్కడ నాట్ అన్నాడు, నాట్ ఏ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనగా ఆన్సర్ వచ్చేసి బి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి. దీని ఆన్సర్ ఏంటంటే బి. ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ బై ఫోటోసింథసిస్లో మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవుతాయా? అవ్వవు. అవసరం లేదు కూడా. ఎందుకంటే ఇది ఫోటోసింథసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది? సూర్యుని ద్వారా జరుగుతుంది. కాబట్టి మొక్కలు ఫోటోసింథసిస్ ఏ విధంగా జరుగుతాయి మొక్కల్లో? సూర్యుని ద్వారా జరుగుతుంది. సన్ ద్వారా ఫోటోసింథసిస్ అనేది జరుపుకుంటాయి. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఈ వైరస్ అనేది రిట్రో వైరస్ అనమాట. హ్యూమన్ డెఫిషియన్సీ హెచ్ఐవి వైరస్ అనేది రిట్రో వైరస్. ఆన్సర్ వచ్చేసి సి. ఇక్కడ డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది? డిఎన్ఏ అనేది దేంట్లో ఉంటుందంటే ఇన్ఫ్లుయెన్జాలో ఉంటుంది. దెన్ ఆర్ఎన్ఏ వైరస్ అండ్ ఇది ఆర్ఎన్ఏ వైరస్ అనేది దేంట్లో ఉంటుంది అంటే హెచ్ఐవిలో ఉంటుంది అండ్ కరోనాలో ఉంటుంది. ఓకే, హెచ్ఐవిలో ఉంటుంది, కరోనాలో కూడా ఉంటుంది. దెన్ ఇక్కడ మైకోప్లాస్మాలో సెల్ వాల్ అనేది ఉండదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే దీని ఆన్సర్ రిట్రో వైరస్. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఈజ్ ఏ రిట్రో వైరస్.
ఆన్సర్ వచ్చేసి సి. క్వశ్చన్, ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ డెవలప్స్ బై. ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది మన బాడీలో? వ్యాక్సినేషన్ ద్వారా డెవలప్ అవుతుంది. వ్యాక్సినేషన్ వల్ల ఆర్టిఫిషియల్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏ. ఆన్సర్ వచ్చేసి ఏ. ఇక్కడ ఆఫ్టర్ అన్ అటాక్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ తర్వాత అటాక్ అయ్యేది ఏంటంటే, ఇన్ఫెక్షన్ తర్వాత అటాక్ అయ్యేది ఏంటి? న్యాచురల్ ఇమ్యూనిటీ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందంటే ఆఫ్టర్ అన్ అటాక్ ఆఫ్ ఇన్ఫెక్షన్. దెన్ నెక్స్ట్ వన్, న్యాచురల్లీ అంటే న్యాచురల్లీ దాంట్లో ఏమేమి ఉంటాయి? న్యాచురల్ ఇమ్యూనిటీస్ ఏంటి అంటే యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, 2 ఇమ్యూనిటీస్ ఉంటాయి. యాక్టివ్ ఇమ్యూనిటీలో ఎగ్జాంపుల్ ఏంటంటే చికెన్ పాక్స్. ప్యాసివ్ దాంట్లోనేమో ఐజీజీ, ఐజీఏ 2. ఆన్సర్ వచ్చేసి ఏ, వ్యాక్సినేషన్. Technique used to sort and classify cells by using fluorescent markers on their surface is called. ఏదైతే ఫ్లోరసెంట్ మార్కర్ ఉంటుందో దానిని సెల్ పైన పెట్టి, సెల్ పైన యూజ్ చేసి సెల్ని క్లాసిఫై చేయడాన్ని ఏమంటాము? అంటే ఫ్లో సైటోమెట్రీ అంటాము. దాన్నే ఫ్లో సైటోమెట్రీ అని అంటాము. ఆన్సర్ వచ్చేసి బి. సెల్ పైన ఫ్లోరసెంట్ మార్కర్ని యూజ్ చేసి సెల్ని క్లాసిఫై చేయడం, సార్ట్ చేయడం అంటే దాంట్లో ఉన్న సెల్లో ఏమేమి ఉన్నాయి అని, సెల్ యొక్క ఫంక్షన్ ఏ విధంగా ఉంది, సెల్లో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవడాన్ని ఏమంటాము? ఆ విధంగా ఫ్లోరసెంట్ మార్కర్ని యూజ్ చేసే టెక్నిక్ని ఏమంటాము అంటే ఫ్లో సైటోమెట్రీ అని అంటాము. ఫ్లో సైటోమెట్రీ. ఆన్సర్ వచ్చేసి బి. జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి? దేని గురించి చదువుతాం మనము? జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే స్టడీ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ. స్టడీ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏని ఆర్ఎన్ఏ గురించి తెలుసుకోవడాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అంటాము. గ్రామ్ స్టెయినింగ్ అంటే ఏంటి? గ్రామ్ స్టెయినింగ్ అంటే బ్యాక్టీరియల్ సెల్ వాల్ని తెలుసుకోవడం అనమాట. దెన్ అది ఏ విధంగా తెలుసుకుంటాము? పాజిటివ్, నెగిటివ్ అనేది ఏ విధంగా తెలుసుకుంటాము అంటే బ్లూ వస్తే పాజిటివ్, పింక్ కలర్ వచ్చిందంటే నెగిటివ్ అని తెలుసుకుంటాము. దెన్ నెక్స్ట్ రెడ్ కలర్ వచ్చినా కానీ కూడా తెలుసుకుంటాం. దెన్ నెక్స్ట్ వన్, కల్చర్. ఈ కల్చర్ అంటే ఏమిటి? అంటే ఏంటంటే బ్యాక్టీరియల్ గ్రోత్. బ్యాక్టీరియాని పెట్టి దాన్ని పెంచడాన్ని, దానికి బాగా ఫుడ్ పెట్టి పెంచడాన్ని కల్చర్ అని అంటాం. అదే బ్యాక్టీరియల్ గ్రోత్. ఇక్కడ ఈ టెక్నిక్ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి బి. ఫ్లోరసెంట్ మార్కర్ని యూజ్ చేసి సెల్ని క్లాసిఫై చేయడం కానీ సార్ట్ చేయడం కానీ ఏమంటాము? ఫ్లో సైటోమెట్రీ అని అంటాము. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాక్టీరియల్ క్యాప్సూల్స్ ఈజ్ కెమికల్లీ కంపోజ్డ్ ఆఫ్. బ్యాక్టీరియల్ క్యాప్సూల్స్ ఇవి ఏ విధంగా కెమికల్గా ఏ విధంగా కంపోజ్డ్ అయ్యాయి అంటే పాలీసాకరైడ్స్ వల్ల. పాలీసాకరైడ్స్ ఏ విధంగా దేంట్లో ఉన్నాయి? బ్యాక్టీరియల్ క్యాప్సూల్స్లో ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కడ ఉన్నాయి? పాలీపెప్టైడ్స్ సెల్ వాల్లో ఉన్నాయి. సెల్ వాల్లో ఉండేవి పాలీపెప్టైడ్స్. దెన్ న్యూక్లియోటైడ్స్ ఎక్కడ ఉన్నాయి? పాలీన్యూక్లియోటైడ్స్ అనేవి ఆర్ఎన్ఏ, డిఎన్ఏలో ఉన్నాయి. దెన్ లిపిడ్స్ ఎక్కడ ఉన్నాయి? దేంట్లో ఉన్నాయి? సెల్ మెంబ్రెయిన్లో ఉన్నాయి. ఇవి ఆన్సర్ ఏంటంటే బ్యాక్టీరియల్ క్యాప్సూల్ ఈజ్ కెమికల్లీ కంపోజ్డ్ ఆఫ్ పాలీసాకరైడ్స్. ఆన్సర్ వచ్చేసి సి, పాలీసాకరైడ్స్.
నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సైకాలజీ? విల్హెల్మ్ ఉండెట్ అనే శాస్త్రవేత్త సైకాలజీ శాస్త్రవేత్త అనమాట. దెన్ ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఎవరు? సిగ్మండ్ ఫ్రెడ్ ఎవరు అంటే సైకోసెక్షువల్ ఫాదర్ అనమాట. అనలైటిక్ ఫాదర్, సైకోసెక్షువల్ అనలైటిక్ ఫాదర్ ఎవరంటే సిగ్మండ్ ఫ్రెడ్. దెన్ ఆల్ఫ్రెడ్ బెనెట్ ఐక్యూ స్కేల్ ఏదైతే ఉందో, ఐక్యూ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ స్కేల్, చైల్డ్లో ఐక్యూ స్కేల్ని కనుగొన్నది ఎవరంటే ఆల్ఫ్రెడ్ బెనెట్. దెన్ ఇవాన్ పావ్లవ్ ఎవరు? క్లాసికల్ కండిషన్ని కనుగొన్నది ఇవాన్ పావ్లవ్. క్లాసికల్ కండిషన్ని కనుగొన్నది ఎవరంటే ఇవాన్ పావ్లవ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి డి. ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరంటే విల్హెల్మ్ ఉండెట్. ఆన్సర్ డి. దెన్ నెక్స్ట్, కాగ్నిషన్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్. కాగ్నిషన్ అనేది కిందున్న వాటిలో ఉన్నది. కాగ్నిషన్ అనేది కాగ్నిషన్లో ఇవన్నీ ఉన్నాయి కాగ్నిషన్లో, ఎక్సెప్ట్ ఒకటి లేదు. ఏంటంటే షేపింగ్ అనేది లేదు. కాగ్నిషన్లో రీజనింగ్ ఉంది, ఇవాల్యుయేషన్ ఉంది, నాలెడ్జ్, బిలీఫ్ అండ్ మెమొరీ, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా కాగ్నిషన్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. మరి ఇక్కడ ఇది డి, షేపింగ్ అంటే ఇది మైండ్కి సంబంధించింది మాత్రమే. కాబట్టి అంటే టూల్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. షేపింగ్ అంటే ఏంటి అర్థం? టూల్ ఆఫ్ లెర్నింగ్. ఇది కాగ్నిషన్లో లేదు. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఎక్సెప్ట్ అని ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి షేపింగ్, డి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, ద సైకాలజికల్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్ ఆర్. లెర్నింగ్లో సైకాలజికల్ ఫ్యాక్టర్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సైకాలజికల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్ ఏంటంటే ఇక్కడ మెచ్యురేషన్, ఇది కాదు, ఇది సైకాలజీకి సంబంధించింది కాదు. దెన్ ఫిజికల్ హెల్త్, ఇది సైకలాజికల్ ఫ్యాక్టర్, లెర్నింగ్ కాదు. మెంటల్ హెల్త్, ఇది లెర్నింగ్ కాదు, లెర్నింగ్లో ఇంక్లూడ్ అయి లేదు. ఇది మోటివేషనల్ ఇంటెలిజెన్స్, ఇది మాత్రమే లెర్నింగ్లో ఇంక్లూడ్ అయి ఉన్నది. మోటివేషనల్ ఇంటెలిజెన్స్ ఇది దేంట్లో ఉంటుందంటే సైకాలజికల్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్ అని చెప్పాను కదా. లెర్నింగ్ అంటే ఏంటి? మోడిఫైడ్ బిహేవియర్ని మోడిఫై చేయడమే లెర్నింగ్ అనమాట. ఏది ఇంక్లూడ్ అయి ఉంది అంటే మెచ్యురేషన్, గ్రోత్ డెవలపింగ్ అనమాట. మెచ్యురేషన్ అంటే ఏంది? గ్రోత్ డెవలపింగ్. ఇది ఇంక్లూడ్ అయిందా? లేదు. మెంటల్ హెల్త్ ఇంక్లూడ్ అయిందా? కాదు. ఫిజికల్ హెల్త్ లేదు. కానీ ఇక్కడ మోటివేషనల్ అండ్ ఇంటెలిజెన్స్ అనేది ఇది సైకాలజికల్ ఫ్యాక్టర్లో ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్, ఇది ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. ఆన్సర్ వచ్చేసి బి.